నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్. మాస్ ఇమేజ్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా ఏ రకంగా టర్న్ అయ్యారు, తనని ఏ రకంగా మలుచుకున్నారు అనేది ఒక్కొక్క సినిమా ఒక్కొక్క గీట్రాయిగా తను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న విధానాన్ని మనం చూసాము. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఆది తర్వాత సింహాద్రి, అంటే సింహాద్రికి ముందు సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ గ్రాఫ్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు సింహాద్రి సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది, రాజమౌళి గారికి ఈ స్టోరీ ఎలా మైండ్లోకి వచ్చింది, ఈ సినిమా నేపథ్యానికి సంబంధించి ఇంకొక కథ ఏదో తెర వెనుక ఉంది అన్న విషయం ఒకటి తెలిసింది. ఏంటది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క స్టైల్. సీరియస్లీ అంటే తను ఎంత అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. ఆది తర్వాత అదే కోలో కొన్ని సినిమాలు, ఆ తర్వాత సింహాద్రితో ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టారు మనం చూసాము. సింహాద్రి సినిమా గురించి చెప్పాలంటే ముందుకు ఏం చెప్తాను. 80లో విజయేంద్ర ప్రసాద్ గారు, ఆయన అసిస్టెంట్ అమ్మ గణేష్ అంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాకి వెళ్ళారు మద్రాసులో 1980లో. 80లో 81 82 ఓకే పక్కన పెడితే సినిమా చూసి వెలుపలికి వచ్చిన తర్వాత భోజనాల వేళ దాటుతోంది కానీ ఆకలి ఎట్టేది వీళ్ళకి. క్లైమాక్స్ వీళ్ళని పరిగెత్తిస్తుంది, క్లైమాక్స్ గురించి ఆలోచిస్తున్నారు, మెదడంతా స్తబ్దుగా మారిపోయింది. ఆ క్లైమాక్స్ ఏంటయ్యా అసలు అలా తీశారంటే, అవును గురుగారు క్లైమాక్స్ నా మెదడులో నుంచి కూడా పోవట్లేదు అన్నాడంటే అసిస్టెంట్. ఆ క్లైమాక్స్ ఏంటయ్యా, గుండెల్లో నుంచి గుణపం పెట్టి పొడిచినట్టుంది అన్నాడంట విజయేంద్ర ప్రసాద్ గారు. అవును గురుగారు, గుండెల్లో నుంచి హీరోకి గుణపం దింపింది అనుకోండి, భలే ఉంటుంది, దీని మీద కథ చేద్దాం అన్నాడంట అతను. ఓకే, హీరో గుండెల్లో గుణపం దింపడం ఏంటి, బాగోదంటే లేదు గురుగారు దీన్నే చెయ్యాలి మనం అన్నాడంట. అలా కూర్చున్నారు వాళ్ళు. కూర్చుని ఎంతసేపు ఈ అమ్మ గణేష్ అతను విడిచిపెట్టట్ల విజయేంద్ర ప్రసాద్ గారు. హీరో గుండెల్లో గుణపం పడవాలి అంటే, సరే గణేష్ నీకోసం దీన్ని ఇంటర్వెల్ చేసి ఒక కథ చేద్దాం మనం, నువ్వు చెప్పింది ఇంటర్వెల్ చేయాలి. హీరో గుండెల్లో గుణపంతో పొడిచేసింది అంటే ఏదో జరుగుండాలి, ఏదో స్పర్ధ, బలమైనటువంటి కారణం ఉండాలి అని చెప్పి కేరళ నేపథ్యం తీసుకుని, ప్రకృతి వైద్యం తీసుకుని హీరో అక్కడ ఉంటాడని చెప్పి కథ తయారు చేశారు. కథ పూర్తయింది, ఆయన దగ్గర కథ ఉంది. కొన్ని సంవత్సరాలు కాలప్రవాహంలో, కాలగర్భంలో కొన్ని సంవత్సరాలు కరిగిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత బి గోపాల్ గారు బాలకృష్ణ గారికి కథ కావాలని పిలిచారు విజయేంద్ర ప్రసాద్ గారు. అప్పటికి బాలకృష్ణ గారికి 2 సూపర్ డూపర్ హిట్లు రాశారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఒకటి బొబ్బిలి సింహం, ఇంకోటి సమరసింహారెడ్డి, 2 కథలు ఆయనవే. ఆయన ఈ కథ చెప్పారు, సింహాద్రి అనే కథ చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత బి గోపాల్ గారికి నచ్చలా. మేడికొండ మురళీకృష్ణ గారి నిర్మాతగా వాళ్ళు నరసింహనాయుడికి వెళ్ళారు. అప్పుడు నరసింహనాయుడు కథ ఓకే అయింది, ఇది ఓకే కాల, ఈయన దగ్గర ఉండిపోయింది. ఎవరి పేరు రాసి పెట్టిందో అని ఆ కథ ఆయన దగ్గర అట్టే పెట్టేసుకున్న తర్వాత అల్లర్రాముడు, నాగా ఇవన్నీ విడుదలై ఫ్లాపులయ్యి జూనియర్ ఎన్టీఆర్ డైలమాలో ఉన్నారు. దొరస్వామిరాజు గారి నిర్మాతగా విఎంసి ప్రొడక్షన్స్, దొర్రాజు గారు వచ్చి పవన్ శ్రీధర్ అనే తమిళ దర్శకుడితో ఒక సినిమా ప్రారంభించారు. చాలా క్లాస్ కాలేజ్ గోయింగ్ బాయ్ లవ్ స్టోరీ. ఆపేశారు, నచ్చక ఆపేశారు. తర్వాత మీ ఉదయ్ శంకర్, కలిసిందామరా తీసిన ఉదయ్ శంకర్ వచ్చి ఈయనతో కుర్రాడు అని ఒక సినిమా, కథ లేకుండా 2 పాటలు తీశారు. కథ లేదు ఆయన దగ్గర. ఓకే, 3.5 కోట్లు అప్పటికి ఖర్చు అయింది. అప్పటికి ఆ రోజుల్లో 3.5 కోట్లు ఖర్చు అయితే అది ఆపేశారు. ఆపేసి కథ కావాలి, గొప్ప కథ కావాలి. ఫ్లాపులు వచ్చినాయి. ఈ ఫ్లాపులు వచ్చిన నేపథ్యంలో తన ఇమేజ్ మారిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 ఆది అనేవి తన ఇమేజ్ మార్చేసాయి. కాబట్టి ఏం చెయ్యాలి అని చెప్పి 1, 2, 3, 4, 5, 10, 20, 30, 50, 80 కథలు విన్నాడు. అప్పటికి ఏది నచ్చట్లా, అన్నీ పక్కన పెట్టేసి ఒకరోజు రాత్రి బొబ్బిలి సింహం సినిమా వేసుకొని చూస్తున్నాడు. లీనమైపోయాడు. అప్పటికి చూసిన సినిమాని మళ్ళీ చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి తీరుకుంటే రామారావు గారివి, బాలకృష్ణ గారి సినిమాలు చూడటం, పాత సినిమాలు అలవాటు. ఏంటిది ఇంత గొప్పగా ఉంది కదా అని వెంటనే రివైండ్ చేసి ఎవరు కథా రచయిత అని చూస్తే విజయేంద్ర ప్రసాద్. ఓకే, వెంటనే మరుసటి రోజే విజయేంద్ర ప్రసాద్ గారికి కబురు వెళ్ళిపోయింది.
పిలిపించారు. వచ్చి విజయేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారు, రాగానే జూనియర్ ఎన్టీఆర్ విజయేంద్ర ప్రసాద్ గారితో అన్నాడంట, సార్ బొబ్బిలి సింహం లాంటి కథ కావాలి అన్నాడంట. ఆయన 1, 2, 3, 4 కథలు చెప్పాడు. అప్పటికి ఏది నచ్చట్లేదు. 5వ కథ సింహాద్రి చెప్పాడు. ఓకే. సింహాద్రి సింహాద్రి గురించి చెబుతూ ఒక కథ తయారు చేసుకున్నాను. కొన్ని సంవత్సరాలు అయితే నా దగ్గరే ఉంది. బాలకృష్ణ బి గోపాల్ గారికి ఇద్దాం అనుకున్నా, వాళ్ళకి నచ్చలా. వాళ్ళు నరసింహనాయుడికి వెళ్ళారు. ఈ కథ మాత్రం డైరెక్ట్ చేస్తే రాజమౌళి డైరెక్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు, రాజమౌళికే ఇస్తా. ఓకే. రాజమౌళి డైరెక్టర్ అంటేనే రాజమౌళి వచ్చి కథ చెప్తాడు. రాజమౌళి ఎంత దీన్ని ఓన్ చేసుకున్నాడు అంటే వెంటనే రాజమౌళి గారిని పిలిచారు. రాజమౌళి గారు కథ చెప్పారు. వాస్తవానికి స్టోరీ సిట్టింగో స్టోరీ డిస్కషను అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక పట్టాన్ని కుదురుగా కూర్చోడండి. చాలా అల్లరి చేస్తా, జోక్స్ వేస్తా, విట్స్ వేస్తా, వెటకారం చేస్తా వింటాడు. అట్లాంటిది బీకామ్ అంటే బీకామ్లా కూర్చున్నాడు అనమాట. కూర్చుని చాలా సైలెంట్గా కథ విని లేచి ఈ సినిమా మనం చేస్తున్నాం. దొరసామరాజు గారిని పిలిచి చేసుకోండి ఈ సినిమా. 3 హీరోయిన్లు అండి ఫస్ట్ కథలో. ఒక హీరోయిన్ విషయం ఏంటంటే మీకు 2002 నవంబర్లో ఓకే చేశారు. ఓకే. ఏది ఓకే అయింది కథ 12వ తేదీన ఎప్పుడో. డిసెంబర్ 20 నుంచి డేట్లు ఇచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే కాస్టింగ్ సిద్ధం చేయాలి, సాంగ్స్ సిద్ధం చేయాలి, లొకేషన్ సిద్ధం చేయాలి, ఎవ్రీథింగ్, డైలాగులు కూడా సిద్ధం చేయాలి. కథ ఉంది అంతే. 30 రోజులు సమయం ఉంది స్టార్ట్ చేయడానికి షూటింగ్. ఇంకా అప్పటి నుంచి రాజమౌళి గారు సింహాద్రి నిజంగా రాజమౌళి గారి జీవితంలో 24/7 అంటారు కదా, అలా ఆయన 24 గంటలు ప్రతిరోజు కష్టపడిన సినిమా సింహాద్రి అండి. ఎందుకంటే గంగోత్రి విశ్వనాథ్ గారు, ఎం రత్నం గారు ఇద్దరు సంభాషణలు రాశారు. కేరళ, వైజాగ్, హైదరాబాద్ 3 లొకేషన్స్ని అత్యంత అద్భుతంగా వినియోగించుకున్నారు. సింహాద్రిని పేరు పెట్టాం కాబట్టి సింహాచలం అప్పన్నను కూడా కథలోకి తీసుకొచ్చి చాలా అద్భుతంగా దాన్ని వినియోగించుకున్నారు. అలాగే అందుకే మీకు అంకితను అమ్మాయి భూమిక ఇద్దరు హీరోయిన్స్ అయ్యారు. అయిన తర్వాత భూమిక పాత్ర అసలు అద్భుతంగా చేశారు. సాంగ్స్కి వచ్చేటప్పటికి పాత సాంగ్స్ కొన్ని చూసుకుంటే మన కీరవాణి గారు మోహన్ బాబు గారి తప్పు చేసి పప్పుకుడు కోసం వాళ్ళు రిజెక్ట్ చేసిన ట్యూన్ ఇది అని చెప్పాడు. ఓకే. అది విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి, అక్కడ రిజెక్ట్ అయింది ఆ ట్యూన్. ఇది ఇక్కడ వెంటనే ఫైనల్ అయింది ఆ ట్యూన్. ఇక్కడ వెంటనే ట్యూన్ కావాలి. కిష్కింద కాండ అని ఒక సినిమా ఉంది, కీరవాణి గారి సంగీతం. దాంట్లో పాట ఒకటి ఫోక్లోర్ ఇది ఉంటుంది. అది నాకు ఆ పాట యాజ్ ఇట్ ఈజ్ కావాలన్నయ్య నాకు అని చెప్పి, అది అమ్మైనా నాన్నైనా అది అనమాట. ఓకే. ఆ పాట యాజ్ ఇట్ ఈజ్ అదే పాట అదే ట్యూన్ మళ్ళీ ఇంకొక పాటగా చేసుకున్నారు ఇందులో. అట్లా మిగతా పాటలన్నీ వచ్చి చేరాయి. అన్ని పాత్రలు కుదిరాయి. అంత అద్భుతంగా తీశారు. కేరళకి వెళ్ళారు. భానుచంద్ర గారి పాత్ర, సీత గారి పాత్రలు అద్భుతం అనమాట. ఆ సీత గారి పీక కోసే సీన్ ఒకటి ఉంటుంది, అదొకటి అద్భుతం అనమాట. అట్లా మీకు ఆ కేరళ నేపథ్యం అనేది ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇవాళకి సింగమలై ఐడియా కళ్యాణి మాలిక్ది. సింగమలై అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్యాణి మాలిక్ది. ఓకే. ఆయన్ని చేసినటువంటిది. ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే జూలై 9, 2003 విడుదలైతే ఈ సినిమా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. హైయెస్ట్ 175 days రికార్డు ఉన్నటువంటిది. అప్పట్లో 8 కోట్ల బడ్జెట్ అండి. 13.5 కోట్లు బిజినెస్ చేసింది ప్రొడ్యూసర్స్కి. సూపర్. దొరసామరాజు గారు 13.5 కోట్లు బిజినెస్ చేసింది. ఈ సినిమాతో ఏంటంటే అటు దర్శకుడిగా రాజమౌళి గారికి ఇది పరీక్ష. ఈ సినిమా ఎందుకు పరీక్ష అంటే స్టూడెంట్ నెంబర్ 1 దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్రరావు, దర్శకత్వం రాజమౌళి అని ఉన్న ఏదైతే స్టూడెంట్ నెంబర్ 1కి సంబంధించినటువంటి ఆ క్రెడిట్ ఉన్నది అది రాఘవేంద్రరావు గారి అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అవును. దాంతో రాజమౌళి గారు ఏంటంటే రాజమౌళి అనేవాడి ముద్ర ఉండాలి, రాజమౌళి అనేవాడి ఆ స్పష్టమైనటువంటి కనిపించాలి, నా విధానం కనిపించాలి, నా పద్ధతి కనిపించాలి, వీడు డైరెక్షన్ చేయగలడు, అద్భుతంగా చేయగలడు, మాస్ ఇమేజ్ ఎలా ఉండాలనేది ఆ గొడ్డలి తయారు చేసుకొని తీసుకుని వెళ్ళి వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళే సీన్ ఆ సింగమలై బీజిఎంతో అది పరాకాష్ట సినిమాకి. అతని జీవితంలో, నట జీవితంలో కూడా పరాకాష్టే సినిమా. అవును. ఆ సింహాద్రి అనేది అంతమందికి అన్ని విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చినటువంటి సినిమా అయింది. వాళ్ళకి ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి సినిమా అయింది. వాళ్ళు ప్రేమించినందుకు స్క్రిప్ట్ని ప్రేక్షకులు దానిని సొంతం చేసుకున్నారు. ప్రేక్షకులు కూడా అంతే ప్రేమించిన సినిమా అయింది సినిమా. నిజంగా సార్, ఎక్కడ 80లో రాసిన స్టోరీ, ఇక్కడ 80లో రాసి ఆయన ఆగిన తర్వాత 2000లో కొడుకు ఆయన మధ్యలో ఎవరో అంటే అక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తుంటూ వచ్చిన స్టోరీ కొడుకుకి టర్నింగ్ పాయింట్ అవడం అనేది. అంటే వసంత కోకిల మీరు
మనం ఇంత మాట్లాడుకుని వసంత కోకిల గురించి ఏ సినిమాని అడగలా మీరు, ఏ సినిమా క్లైమాక్స్ చూసి అది ఓకే మాట్లాడాలి, మీరు అన్ని ఓకే రైట్, అసలు పాయింట్ మిస్ అయిపోయింది. మూండ్రాంపురై తమిళ్లో, తెలుగులో వసంత కోకిల. సినిమా అంతా ఒక ఎత్తు, క్లైమాక్స్ ఎవ్వరూ జీర్ణించుకోలేని క్లైమాక్స్ అనేది. ఎందుకంటే అంత కంటికి రెప్పలా కాపాడుకొని చూసుకుని వైద్యం చేయించి అన్నీ చేయించిన తర్వాత ఆ రైలు వెళ్ళిపోతుంటే అతను ముష్టివాడిలాగా యాక్ట్ చేస్తాడు. అంత క్రితం అతను యాక్ట్ చేసి ఉంటాడు. కోతి ముష్టివాడు అనుకొని ఈమె చిల్లర విసిరేస్తుంది. అవన్నీ హృదయ విదారకమైనటువంటి, అసలు నిజంగా గుండెలు పిండేసే, అలా గుండెలు పిండేసే సినిమా అది 2 క్లాస్. దానిలో నుంచి ఒక 2 మాస్ సినిమా విజయేంద్ర ప్రసాద్ గారు రాశారు. అందులో కమలాసన్ యాక్టింగ్ సార్ సూపర్. కమలాసన్ గారికి ఉత్తమ నటుడు, అందరూ శ్రీదేవి గారికి వస్తుందంటే కమలాసన్ గారికి ఉత్తమ నటుడు పురస్కారం వచ్చింది. సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి సీరియస్లీ, కథగా కల్పనగా. కానీ క్లైమాక్స్ ఎందుకు అది ఇచ్చారు అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. అది అసలు ఆ కోతి గెటప్లో తన జ్ఞాపకాలు తీసుకురావడానికి అంటే ఆ ఎండింగ్ సీన్ నుంచి సింహాద్రి సినిమా పుట్టింది. ఓకే, అసలు క్లైమాక్స్ చూస్తుంటే ఏంటి, తన అసిస్టెంట్ విజయేంద్ర ప్రసాద్ గారు గణేష్ గుండెల్లో గుణపందించినట్టుంది అన్నాడు ఆయన. గుండెల్లో గుణపందించింది ఇప్పుడు హీరోయినే కదా అక్కడ హీరోని ఇచ్చేసింది, అందుకని హీరో గుండెల్లో గుణపందించిందే సీను. ఆ సీన్తోనే సినిమా చేద్దాం, ఆ సీన్తోనే కథ చేద్దాం. అంటే ఇప్పుడు ఓన్లీ లైన్ రాసుకున్నారా, కథ అంతా అయిపోయింది? లైన్ కాదు, కథ అంతా చేశారు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే మనకు అనుగుణంగా ప్రస్తుత పరిస్థితులకి వాటికి అనుగుణంగా దగ్గరికి వెళ్ళింది. బాలకృష్ణ గారి దగ్గరకే అక్కడే బాబాయ్ కాదన్నది అబ్బాయికి వారమైంది అంతే. బాలకృష్ణ గారు కాదన్న స్క్రిప్ట్, వద్దన్న స్క్రిప్ట్, నచ్చని స్క్రిప్ట్ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా నిలిచింది సింహాద్రి వాళ్ళ. నిజంగా అసలు డెస్టినీ చూడండి, ఎక్కడ 80లో రాసింది, 90లో పిక్చరైజేషన్ అవ్వాల్సింది అవ్వకుండా 2000లో అయ్యింది. అంటే 2 దశాబ్దాలు పట్టింది. బట్ అది ఇద్దరి కెరీర్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడం అనేది అంటే ఇందుకోసమే, ఇంత అప్పుడు కాకుండా ఇప్పుడు వస్తే ఇంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని దేవుడు ఆపాడు కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చినట్టు. నిజంగా మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.